టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ యాంకర్ పర్వీన్. గత కొంతకాలంగా దర్శకులు నిర్మాతలుగా మారి కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సంపత్ నంది తన నిర్మాణంలో మురళీ మనోహర్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ సింబా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంపత్ నంది స్వయంగా కథను అందించారు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే హైదరాబాద్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యకు గురైన వాళ్ళు ప్రముఖ ఇండస్ట్రీ లీడ్ పార్థ అంటే కబీర్ సింగ్ కు సంబంధించిన వాళ్ళే. ఈ హత్యల వెనుక అక్షిక అంటే అనసూయ, జర్నలిస్టు పాజిల్ అంటే శ్రీనాథ మాంగంటి ఉన్నట్టు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటారు. అయితే ఈ హత్యలు చేసింది వీళ్ళేనా, మరెవరైనా చేసి వీళ్ళపై ఆ నేరం మోపారా? అసలు పారిశ్రామికవేత్త అయిన పార్థ అనుచరులే ఎందుకు హత్యకు గురవుతుంటారు? ఈ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పురుషోత్తం రెడ్డి అంటే జగపతి బాబు ఎదురవుతాడు. ఆయన ఎవరు అసలు? ఈ హత్యల వెనుక మోటివ్ ఏంటి? ఇండస్ట్రీలో పార్థవకు, అక్షిక, జర్నలిస్టు పాజిటివ్కు పురుషోత్తం రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే ఇదొక రివెంజ్ డ్రామా. బయాలజికల్ మెమొరీ అనే కొత్త కాన్సెప్ట్ను టాలీవుడ్కు డైరెక్టర్ పరిచయం చేశాడు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే ఇందులో వాటన్నిటికీ భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. ఇక భవిష్యత్తు సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. ఇక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలాగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ ను అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తికరంగా చూపించిన దర్శకుడు ఈ హత్యల వెనుక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలమయ్యాడు అనిపిస్తుంది. అలా వరుస హత్యలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సాగదీతగా కనిపించింది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తికరంగా చెప్పడంలో కాస్త విఫలమయ్యాడు. ఫోన్ కాల్ లిస్టునే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం ఒప్పించదు. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకు పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపడం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమైన దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్ కు గురి చేస్తుంది. ప్లస్ పాయింట్స్: వరుస హత్యలు, దాని వెనుక ఓ మోటివ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్. ఇది చాలా ప్రేక్షకులను సీట్ నుంచి కదలకుండా చేయొచ్చు. ముఖ్యంగా మన దగ్గర ఉన్న ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది ప్రకృతిని ఇష్టానుసారంగా వారి వ్యాపారం కోసం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. వారు ఎవరికీ డైరెక్టర్ హాని చేయకపోయినా మన భావితరాలకు మాత్రం తీరని నష్టం కలిగిస్తున్నారు. అదే పాయింట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా సినిమాను అల్లుకున్నాడు. ముఖ్యంగా ప్రకృతి వినాశనమైతే అంత విధ్వంసమే అని ఈ సినిమాలో చెప్పాడు. ఈ సినిమాలో మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే కాన్సెప్ట్ను లోతుగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఈ మూవీకి సెల్యులర్ మెమొరీ అనే కొత్త పాయింట్ కథకి కొత్తనం తీసుకువచ్చింది. నటీనటుల యాక్టింగ్ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే దర్శకుడు అనుకున్న కథ బాగానే ఉన్నా దాన్ని ఇంకాస్త డెవలప్ చేసి ఉంటే బాగుండేది. ఈ విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనేది సినిమా చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఆర్ఆర్ కూడా ఇంకా బెటర్గా ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఓవరాల్గా చెప్పాలంటే సింబా మూవీ మెసేజ్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్.